108 ఫ్లవర్స్ అంటే మనం శ్రావణ మాసంలో అమ్మవారికి దసరాలో నవరాత్రులు అప్పుడే పూజ చేస్తాం అనుకుంటారు. కానీ ప్రతి పండక్కి ఇప్పుడు మనకి గురు పౌర్ణమి వస్తుంది అంటే సాయిబాబాదని, అట్లా ప్రతి పండక్కి మనము 108 పూలతో ఈ స్టాండ్ని యూజ్ చేసుకుని, కాకపోతే ఇక్కడ దేవుడు ఒక్కడే మనకి మారుతారు. ప్రతి పండక్కి ప్రతి దేవుడు ఒక సపరేట్ దేవుడు అనేది మనకు ఉంటారు. విగ్రహాలు మనం పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఈ 108 ఫ్లవర్స్తో మనము పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. అవునండి. ఈ స్టాండ్ ఇప్పుడు ఇందులో సైజులు ఉన్నాయి, కానీ ప్రతి సైజు ఈ స్టాండ్కి సెట్ అవ్వదు. కానీ నేను ఏ ఫ్లవర్ సైజ్ అయినా నేను తయారు చేసి ఇవ్వగలను, స్టాండ్ చేయగలను. కాకపోతే వెయిట్ అనేది పెరుగుతుంది, స్పేస్ కూడా అలాగ పెరుగుతుంది. మనకి ఇది 1 రౌండ్ తిరిగింది, మనకి 2 స్టెప్స్ 3 స్టెప్స్ అట్లా స్టెప్స్ అంటే మనకి స్పేస్ ఎక్కువ ఆక్రమించకుండా స్టెప్స్ వైజ్గా మనము తయారు చేస్తాము స్టాండ్ని. ఎస్, ఫ్లవర్ సైజుని బట్టి, ప్రతి సైజు ఇందులో పట్టదు కాబట్టి మనకి. ఓకే, ఇది వచ్చేసి నక్షత్ర హారతి అండి. నక్షత్రం అంటే 27 కదా, ఈ 27 దీపాలు ఉంటాయండి ఇందులో. మనకి ఇది ఓపెన్ కూడా అవుతుందండి, ప్రతిదీ ఇట్లా ఓపెన్ చేస్తూ మనకి అంటే క్లీనింగ్ పర్పస్గా కూడా చాలా యూజ్ అవుతుంది మనకి. ప్రతి స్టాండ్ కూడా అవకాశం ఉంటుంది. ఇట్లా ప్రతి స్టాండ్ మనకి ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. ఈ దేవాలయాల్లో మనకి ఎక్కువ ఆర్డర్ కూడా వస్తూ ఉంటాయండి. అట్లా ఈజీగా మనము ఎక్కడికైనా క్యారీ చేయటానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇట్లా తీసుకెళ్లాలన్నా మనకి ఇబ్బంది లేకుండా ప్రతిదీ మనం తీసుకొని చిన్న క్యారీ చేసుకుంటే బాగుంటుంది. ఇవి వచ్చేసి మనకి పోపుల బాక్స్ అనొచ్చు. తర్వాత పసుపు, కుంకుమ, అక్షంతలు అట్లా నెంబర్ ఆఫ్, ఇవి వచ్చేసి 4 గిన్నెల నుంచి బాక్స్ స్టార్ట్ అవుతుందండి. అందులో మన ఇష్టం, యూస్ చేసుకునే వాళ్ళు మనకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. అట్లా మన రిక్వైర్మెంట్ని బట్టి మనము బాక్స్ని మార్చుకోవచ్చు అన్నమాట.